సంక్రాంతి పండుగ అవగానే వెంటనే మనకి వచ్చేది కనుమ పండుగ కదండి. అయితే మా ఇంటి కనుమ పండుగ ఎలా చేసుకుంటామంటే, సంక్రాంతి రోజునైతే రథం ముగ్గునైతే వేసుకుంటామండి. సంక్రాంతి ముగ్గులన్నీ కూడా కడిగేసి, రథం ముగ్గు వేసేసుకొని, గొబ్బెలు పెట్టేసుకొని, ఉదయాన్నే తెల్లవారుజామునే లేసి దేవుడికి పూజ చేసేసుకున్న తర్వాత, పెద్దలకి కూడా మళ్ళీ పూజను చేసుకొని, అక్కడ పెట్టిన ప్రసాదాలు అన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే చలివిడి, వడపప్పు, ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ముందు రోజు నాడు నైటే మేము చలివిడిని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఆ మరుసటి రోజు ఉదయాన్నే చలివిడిని తీసేసి పెద్దలకు పెట్టిన ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి దాన్ని ఈ మాదిరిగా సలాడ్ అయితే చేస్తారండి. ఇది మా ఇంటిలో ఆనవాయితీ అట. మా మామయ్య గారు చేసేవారట, అలాగే మా వారు కూడా చేస్తారు. ఇది కంపల్సరీ అయితే కనుమ పండగకి మాకు ఉంటుందండి. అది తినేసిన తర్వాత నేనైతే వంటలన్నీ చేస్తాను. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నాటుకోడి పులుసు పెట్టి గారెలు వండి అవి పెద్దలకైతే మేము పెడతామండి. గారెలు అయితే అన్నీ వండేసాను, నాటుకోడి పులుసు కూడా చేసేసాను. అయితే వీడియో అయితే తీయలేకపోయాను, మర్చిపోయాను. అయితే ఇలాగ మేము గారెలు అన్నీ నా వంటకాలన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ పట్టుకుని వెళ్ళి మా వాళ్ళకైతే ఇస్తాను. అయితే సంక్రాంతి పండగకి ఏ విధంగా అయితే 4 మడపలు వేసి మేము అన్నీ పెట్టామో అదే మాదిరిగా గారెలు ఇవన్నీ వేసి కూడా ఈ రోజు నాడు కూడా అంటే కనుమ పండగకి కూడా అలాగే 4 మడపలను వేసి పెద్దలకైతే నైవేద్యంగా అన్నీ పెడతామండి.